చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్ చింతల సంధ్యారాణి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కాగా ముఖ్య అతిథిగా జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ అవంతిక, ఎంపీడీఓ జయశ్రీ పాల్గొని తల్లిపాల వారోత్సవాలపైన తల్లులు, గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయప్రద జ్యోతి, అంగన్వాడీ ఆయాలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 1 నుండి 7వ తారీఖు వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల్లో తల్లిపాల ప్రయోజనాలని గర్భిణీలకు, బాలింతలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు చిట్యాల అంగన్వాడీ కేంద్రం 1లో ఏర్పాటు చేసినటువంటి తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ తల్లిపాలు అనేవి పుట్టిన బిడ్డ ఎదుగుదలకి, మెదడు, నాడీ వ్యవస్థ ఎదుగుదలకి, అదేవిధంగా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుండి తట్టుకునేలా సహజ నిరోధక వ్యవస్థను పెంపొందించేలా ఈ తల్లిపాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా పుట్టిన గంటలోపు వచ్చే ఆ మురుపాలు అది పర్ఫెక్ట్ డైట్ పిల్లలకి, కాబట్టి దాన్ని మిస్ చేయకుండా అది పిల్లలకి ఇవ్వాలని, అదేవిధంగా 2 సంవత్సరాల పాటు గర్భిణీ బాలింతలు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ తల్లిపాలను కనుక పిల్లలకి ఇచ్చినట్టయితే అది వారి ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఖచ్చితంగా తల్లులందరూ కూడా పిల్లలకి తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాల వల్ల పిల్లలు బలవంతమైన ఆహారం లభిస్తుంది, అదేవిధంగా మంచి ఎదుగుదల ఉంటుందని అందరికీ తెలియజెప్పడం జరిగింది. భూపాలపల్లి ప్రాజెక్టు సిడిపిఓగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు లాస్ట్ డే అయినందున ఈరోజు చిట్యాల 1 అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ మేము ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటే ఫుడ్ ఎలాంటి తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి డెలివరీ అయిన ప్రతి తల్లి కూడా 1 గంటలోపు ముర్రుపాలు పట్టడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వివరించడం జరిగింది. అలాగే గర్భిణీలకు కూడా తను ప్రెగ్నెంట్గా కన్సీవ్ అయినప్పటి నుంచే తను మంచి ఆకుకూరలు, కూరగాయలు, దాంతోపాటు ఫ్రూట్స్, పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల తనకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని కూడా వాళ్ళకి తెలపడం జరిగింది. అలాగే కేవలం 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తూ 6 నెలల తర్వాత కూడా అదనపు ఆహారము ఇవ్వాలని కూడా మనం తల్లులకు తెలియజేయడం జరిగింది. 3 సంవత్సరాల వరకు కూడా కేవలం తల్లిపాలతో పాటు అదనపు ఆహారం కూడా ఇవ్వాలని మేము తల్లులకి వాళ్ళ సూచించడం జరుగుతుంది. అలాగే డెలివరీ అయిన CHC సెంటర్కి వెళ్ళి కూడా వాళ్ళ డెలివరీ అయిన ఆ తల్లులను కూడా మేము వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళ సి సెక్షన్ అయినప్పటికీ కూడా వాళ్ళు గంటలోపు పాలు తాగించారా, లేదా పుట్టిన బిడ్డ ఎంత వెయిట్ ఉన్నాడు, వాళ్ళకి తల్లిపాలు ఎలా పట్టాలో కూడా వివరించడం జరిగింది.